ఇండియాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి షో టైం సినిమా వాళ్ళు వచ్చేస్తున్నారు. పాపం సురేష్ గారు మాత్రమే ఒంటరిగా మిగిలిపోయారు. నువ్వన్నా తిరగాల్సింది. అవునండి, అంత పని చేశారేంటి మీరు? మర్డర్ మీరైతే మీకు కనిపిస్తుందో కనిపించేవన్నీ నిజాలు కావన్నమాట. అంటే ఈవిడ అందం నిజం కాదా? రాజా రవీంద్ర గారి జుట్టు నిజం కాదా? అమ్మ వద్దు. బాలేదా? అన్నిటికంటే అదే బాగుంటుంది తెలుసా మీకు? సూపర్. ఈయన చూసిన తర్వాత కూడా మీరు ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనుకున్నారు? చూసాక రావాలనిపించిందండి. ఆడే అవగలేదు, నేను అవుతాను. నాకు భయం వేసింది తెలుసా ఈయన చూసి. అసలు ఏంటి ఇండస్ట్రీ అంతా ఇలాగే ఉంటుందా అని. అలా చెప్తే మీ ఏజ్ తెలిసిపోద్ది. మీరు చెప్పండి, మీ లైఫ్ లో ఏమైనా కూల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? కళ్ళు ప్లస్ ఆయన చూస్తారండి మీ ఇద్దరుగా ఉన్నాయా? పార్క్ లో ఉన్నారు మీరు, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి, ఆ అమ్మాయి నేను కాదు. అలా అయితే అసలు మేము పార్క్ వెళ్ళాం. మీ చూపులు నా వీపు గుచ్చుకుని ఒక రకమైన ఎమోషన్. అది వీపులు కాదు బాబు, ఎంఆర్ఐ స్కాన్లు. ప్యాంటుకి పెయింట్ అంటుతుంది. మీరు ఎంత లవ్ చేస్తున్నారో ప్రూవ్ చేసుకుంటే చేయలేదు మీరు. నా ప్రేమను నువ్వు చాపల పరిస్థితి చేయకూడదు. నీళ్ళు కలిపిన సముద్రాలు ఇంకిపోతాయి. పల్లీలే బఠానీలే. శివుడు విషయాన్ని దాచినట్టుగా నా గుండెల్లో మాత్రమే దాయగలరు. విషయం గుండెలో కాదమ్మా, గొంతులో. వీడిక్కడ మొక్కలకు నీళ్ళు వేసేవాడు కదా. నేను బాయ్ ఫ్రెండ్ మేడం. మేడం, మీ టేస్ట్ ఇంత చీప్ అనుకోలేదు మేడం. షర్ట్ ఏంట్రా సంక నాకంటున్నావు? స్మెల్ ఓకే. పర్ఫ్యూమ్ రైట్ ఆన్సర్. దుమ్మ తన్నీరు. మీరు చేసినటువంటి ఘోరానికి అతనికి గుంట పడింది అక్కడ. గుంట ఆల్రెడీ ఉంది. వచ్చే జన్మలో మీరు ఏ హీరో లాగా పుట్టాలి అని అనుకుంటున్నారు? ఏ రామ్ చరణ్, బి ఎన్టీఆర్. రామ్ చరణ్ గారు. జన్మంటూ ఉంటే నేను రామ్ చరణ్ లాగే పుడతాను కానీ ఎన్టీఆర్ లాగా పుట్టను, ఎందుకు అని అడుగుతున్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు పనిచేసినటువంటి హీరోలలో చాలా సరదాగా ఉండే హీరో ఎవరు? ఏ చిరంజీవి గారు, బి బాలకృష్ణ గారు. అయిపోయింది నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇప్పుడు అడగండి, నా డ్రెస్ ఎక్కడ కొన్నాను? దెబ్బ. ఇండస్ట్రీలో చాలా మంది మీ గురించి ఇలా అనుకుంటారు. ఏ ఇతను చాలా కోపిష్టి, బి ఇతనికి నోటి దూల. దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నావా? మీరు వర్క్ చేసిన హీరోల్లో ఏ హీరో పర్ఫార్మెన్స్ చూసి మీరు ఎగ్జైట్ అయ్యారు? ఏ నాని, బి ఎన్టీఆర్. నవీన్ చంద్రలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఆయన అందం, బి ఆయన బిహేవియర్. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో.